నేను మీనా తప్పితే ఇంట్లో ఎవరు ఇవ్వడం లేదు. నా దగ్గర అయితే ఇచ్చేంత మిగలదు. నన్ను అసలు ఎవ్వరు ఇవ్వమని అడగలేదు. అయితే ప్రతి నెల బాలు మీనా వల్లే ఇల్లు గడుస్తోందా? మేమిస్తున్నామని చెప్తే రేపటి నుంచి ఆడుకుంటాను కదా. నేను కూరగాయల వరకు తెస్తున్నాను మావయ్య గారు. అంటే నెలకు 2-3 వేలు అవుతుంది. రోహిణి కూడా అప్పుడప్పుడు ఇస్తుంది. అప్పుడప్పుడు కాదు, ఇన్ని రోజులు నేను ఇంటి లెక్కల గురించి పట్టించుకోలేదు. వాడు అప్పులు వడ్డీలు కట్ట, వాడి కారు ఈఎంఐ కడుతోంది, వాడు స్కూటీ ఈఎంఐ కడుతున్నాడు. వాళ్ళని మాత్రమే పీడించి అడుగుతున్నావా? జరగాల్సింది మాత్రమే మాట్లాడుకుందాం. పెద్దవాడు మనోజ్, ముందు నువ్వు చెప్పు, నెలకి ఇంటికి ఎంత ఇస్తావు? వాడిప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా నాన్న, చాలా ఇస్తాడు. ఏం నాన్న, 2000 ఇస్తాను. రే గుడి ముందు అడుక్కు తినేవాడా, నెల రోజులు కూర్చొని అడుక్కున్నా 20-30 వేలు వస్తాయి కదరా. నువ్వు కూర్చో. మనోజ్, అందరికన్నా ఇప్పుడు నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావు. నీ తమ్ముళ్ళ ముందు, వాళ్ళ పెళ్ళాల ముందు తక్కువ కావడం నాకు ఇష్టం లేదు. ఎంత ఇస్తావు? 3000. చిచి 3000. రే సరిగ్గా చూడు, పార్లర్ అమ్మకి ఇంకా వేళ్ళు ఉన్నాయి. మనోజ్ గాడు 8000. మరి ఇంతేనా? ఎంతో కొంత, బలవంతం ఏమీ లేదు. ఇప్పుడు తమరు చెప్పండి బాలు గారు. నువ్వు 10,000 ఇవ్వు. వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడేవాళ్ళు. వాళ్ళకి లేని బాధ నీకెందుకు? ఇవ్వు. బిజినెస్ మ్యాన్ మాత్రం 2000 తక్కువ అంట. నా సంపాదనలోంచి కూరగాయలకి ఎంత ఖర్చు పెట్టినా తెలియడం లేదు. నా తరపున కూడా 2,000. మీనా తరపున 2000 అంటున్నా, రాసుకో. నాన్న మర్చిపోయాను, ఇప్పుడు అమ్మ కూడా డాన్స్ స్కూల్ పెట్టి సంపాదన మొదలు పెట్టింది. ఎంత లేదన్నా అమ్మ కనీసం 20,000 ఇవ్వాలి. నేనే ఏనుంది అనుకుంటున్నాను, నా మీద పడతావేంట్రా? పోనీ నీ పెద్ద కోడలు పార్లర్ నడుతోంది కదా, ఆవిడ ఎంత ఇస్తుందో అడుగు. నేను 5,000 ఇస్తాను మావయ్య, రాసుకోండి. నేను ఇచ్చాను కదా. రే ఏమిచ్చావురా, ఏళ్ళు ఇరిగినోడా, ఏమిచ్చావురా నువ్వు? విరిగిపోయిన 2 ఏళ్ళు వదిలేసి 8,000గా చూపించింది. నేను నెలకు 10,000 ఇస్తాను మావయ్య, రాసుకోండి. చూసారా, ముష్టి 2,000 ఇవ్వగానే నీ పెళ్ళాన్ని నెత్తినెక్కించుకున్నావు. నా చిన్న కోడలు 10,000 ఇస్తానంది. ఆయన అంతెందుకు డబ్బుడమ్మా, మీకు ఖర్చులుంటాయి కదా. అవును శృతి, ఎలాగూ రవి ఇస్తున్నాడు కదా. ఇన్ని రోజులు మీరిద్దరే ఇచ్చారు, మేము కూర్చొని తినలేదా మీనా? నాకు నిజంగా అదంతా తెలియదు. శుభం,